ఫస్ట్ మెథడ్ 1 చెప్తాను, దాని తర్వాత మెథడ్ 2. 1/x ప్లస్ 1/y ఈజ్ ఈక్వల్ టు 1. 1/x ప్లస్ 1/y ఈజ్ ఈక్వల్ టు 1. సో కాసాగు xy, ఇదేమో y ప్లస్ x. y ప్లస్ x ఈజ్ ఈక్వల్ టు 1. x ప్లస్ y ఈజ్ ఈక్వల్ టు x ఇంటూ y. x ప్లస్ y ఈజ్ ఈక్వల్ టు x ఇంటూ y. ఈ ఈక్వేషన్ మనం ఆల్రెడీ సాల్వ్ చేసాం. చూడండి సార్, x ప్లస్ వై ఈజ్ ఈక్వలెంట్ ఎక్స్ ఇంటూ వై. మనకేమొచ్చింది ఆన్సర్? 0 0 2 2 వచ్చింది. ఎక్స్ ఈక్వలెంట్ టు 0, వై ఈక్వలెంట్ టు 0, ఎక్స్ ఈక్వలెంట్ టు 2, వై ఈజ్ ఈక్వలెంట్ టు 2 వచ్చింది. ఎక్స్ 0 వై 0. సార్ ఆన్సర్ 2 సార్ అని అంటే 2 కాదు సార్. ఈ క్వశ్చన్కి ఇక్కడేమో చరరాశి హారంలో ఉంది సార్, ఇక్కడ చరరాశి లవములో ఉంది. హారములో ఏదైనా హారములో ఉన్న వాల్యూ 0 తీసుకుంటుందా? క్వశ్చన్ ఎక్స్ అండ్ వై డెఫినెట్గా 0 తీసుకోకూడదు. ఎందుకు తీసుకోకూడదు సార్? అది హారములో ఉంది. హారములో ఉన్న వాల్యూ 0 తీసుకుంటుందా? 0 తీసుకునే ఛాన్స్ లేదు. అంటే ఈ క్వశ్చన్కి చూడడానికి సేమ్గా ఉన్నా, ఇది చూడ్డానికి సేమ్గా ఉన్నా, ఇక్కడేమో చరరాశి హారములో ఉంది, ఇక్కడేమో చరరాశి లవములో ఉంది. లవములో 0 తీసుకోవచ్చు. 1/0 కుదరదు, 2/0 కుదరదు, 0 కుదురుతుంది. లవములో 0 తీసుకోవచ్చు. కాబట్టి ఈ క్వశ్చన్కి ఆన్సర్ 2. ఇక్కడ హారములో 0 తీసుకోదు కాబట్టి 2 వాల్యూలో ఒక వాల్యూ తీసేస్తే ఆన్సర్ అంతా 1. ఒక వాల్యూ తీసేస్తే ఆన్సర్ అంతా 1. అందరికీ లాజిక్ క్లియర్గా అర్థమైంది అనుకుంటా. అందరికీ లాజిక్ క్లియర్గా అర్థమైంది అనుకుంటా. ఐ హోప్ ది ఐడియా ఇట్ ఈస్ వెరీ మచ్ క్లియర్. 1/x ప్లస్ 1/y ఈజ్ ఈక్వల్ టు 1. కొంచెం లెవెల్ పెంచుదాం. క్వశ్చన్ 5 ఏముంది సార్? క్వశ్చన్ 5లో 1/x ప్లస్ 1/y ఈజ్ ఈక్వల్ టు 1/3. మీరు నా క్లాసు విన్న తర్వాత మీ ఫ్రెండ్కి కూడా నీట్గా ఎక్స్ప్లెయిన్ చెయ్యగలగాలి. 1/x ప్లస్ 1/y ఈజ్ ఈక్వల్ టు 1/3. ఎక్స్ అండ్ వై అనేటివి పూర్ణాంకాలు. ఎక్స్ అండ్ వై అనేటివి పూర్ణాంకాలు. ఫస్ట్ థింగ్ మీరు అబ్జర్వ్ చేయాల్సింది, హారములో ఎక్స్ అండ్ వై ఉంది. హారములో ఎక్స్ అండ్ వై ఉన్నది. హారములో చరరాశులు ఉంటే హారము వాల్యూ ఎప్పుడూ కూడా 0 కాదు. హారం వాల్యూ ఎప్పుడూ కూడా 0 కాదు. ఫస్ట్ మెథడ్ 1 చెప్తాను, మెథడ్ 2 చెప్తాను. మెథడ్ 1, 1/x ప్లస్ 1/y ఈజ్ ఈక్వల్ టు 1/3. చాలా జాగ్రత్తగా చూడండి సార్. ఎక్స్ అండ్ వై కామన్ తీస్తే ఇక్కడ y, ఇక్కడ x ఈజ్ ఈక్వల్ టు 1/3. రైట్? క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 3x ప్లస్ 3y ఈజ్ ఈక్వల్ టు xy. మొత్తాన్ని రైట్ హ్యాండ్ సైడ్ షిఫ్ట్ చేస్తే xy మైనస్ 3x మైనస్ 3y ఈజ్ ఈక్వల్ టు 0. xy మైనస్ 3x మైనస్ 3y ఈక్వల్ టు 0. ఇక్కడ x కామన్ తీస్తే x ఇంటూ y మైనస్ 3. మళ్ళీ y మైనస్ 3 రావాలి అని అంటే ముందు మైనస్ 3y ఉన్నది కాబట్టి లెఫ్ట్ హ్యాండ్స్ ఇక్కడ మైనస్ 3y ఉన్నది కాబట్టి -3. -3 ఇంటూ -3 9 లెఫ్ట్ హ్యాండ్ సైడ్లోనూ పెడుతున్నాను, రైట్ హ్యాండ్ సైడ్లో పెడుతున్నాను. అంటే డైరెక్ట్గా ఏమైంది? x -3 ఇంటూ y -3 ఈజ్ ఈక్వల్ టు 9 అయింది. ఈ ప్రోడక్ట్ ఆఫ్ 2 కారణాంకాల లబ్ధంగా ఎలా రాశాను సార్? 1/x ప్లస్ 1/y ఈజ్ ఈక్వల్ టు 1/3. xy కాసాగు తీసుకున్నాను, y ప్లస్ x ఈజ్ ఈక్వల్ టు 1/3. 3x ప్లస్ 3y ఈజ్ xy మైనస్ 3x మైనస్ 3y. సో x ఇంటూ y మైనస్ 3 మైనస్ 3 ఇంటూ y మైనస్ 3. నా ఇక్కడ చూడండి సార్ ఇదంతా సుత్తి రాయాల్సిన అవసరం లేదు. అందుకే నేను మీకు చెప్పాను సార్. ఏమన్నాను? కాన్సెప్ట్లో ఇప్పుడు ఎలా వచ్చిందో మీకు అర్థమవుతుంది. క్వశ్చన్ గనక a/x ప్లస్ b/y ఈజ్ ఈక్వల్ టు 1/c ఫార్ములో ఉంటే x మైనస్ a ఇంటూ c y మైనస్ b ఇంటూ c ఈజ్ ఈక్వల్ టు a ఇంటూ b ఇంటూ c స్క్వేర్గా రాసుకోవచ్చు.
అదే నేను రాశాను ఎక్స్ మైనస్ 1 ఇంటూ 3 ఎక్స్ మైనస్ 3. ఆర్ యు ఆల్ విత్ మీ? వై మైనస్ బి ఇంటూ సి. 1 ఇంటూ 3 3, ఏ ఇంటూ 1 ఇంటూ 3 స్క్వేర్. డైరెక్ట్గా సమీకరణం రాయకుండా మనకు డైరెక్ట్గా రాయొచ్చు. చాలా ఇంపార్టెంట్ మోడల్ సార్. ఏ బై ఎక్స్ ప్లస్ బి బై వై ఈజ్ ఈక్వలెంట్ టు 1/c ఫాములో ఉంటే ఎక్స్ మైనస్ ఏ ఇంటూ సి, వై మైనస్ బి ఇంటూ సి ఈజ్ ఈక్వలెంట్ టు ఏ ఇంటూ బి ఇంటూ సి స్క్వేర్గా రాయొచ్చు. ఏ ఇంటూ బి ఇంటూ సి స్క్వేర్గా రాయొచ్చు. 9కి కారణాంకాలు ఏంటి సార్? 9 అంటే 3 స్క్వేర్, అంటే పాజిటివ్ కారణాంకాలు పాజిటివ్ ఇంటూ పాజిటివ్ 3, నెగటివ్ ఇంటూ నెగటివ్ 3. 3 ప్లస్ 3 6 అని ఆన్సర్ పెడతారు. అది ఒక చిన్న మిస్టేక్. 9ని నేను -3 ఇంటూ -3గా రాసుకోవచ్చు కదా. ఎక్స్ -3 -3 అయింది అనుకోండి, ఎక్స్ వాల్యూ ఎంత? 0. -3 -3, ఎక్స్ 0 కాకూడదు. వై -3 -3 అయింది అనుకోండి, వై వాల్యూ ఎంత? 0. ఎక్స్ 0 వై 0 కాకూడదు. 6 కేసులలో ఒక కేసు ఎక్స్ అండ్ వై 0 అవుతుంది, అది తీసేయాలి. 6 నుంచి ఒక కేసు తీసేస్తే ఆన్సర్ ఎంత? 5. 6 నుంచి ఒక కేసు తీసేస్తే ఆన్సర్ ఎంత? 5. ఆర్ యు ఆల్ విత్ మీ?